బ్యాక్ టు న్యూస్. మార్చి మొదటి వారంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మరో 4 రోజుల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై స్పష్టత రానుంది. రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. దానికి కొనసాగింపుగా పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో పొత్తులపైన నిర్ణయం సహా ఏపీలో పోటీ చేసే స్థానాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీలో 6 నుంచి 8 ఎంపీ స్థానాలను ఆశిస్తోంది బీజేపీ. అరకు, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, హిందూపురం లోక్సభ స్థానాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ప్రధాని తెలంగాణ పర్యటనకు ముందే పొత్తులపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామం మార్చి మొదటి వారంలో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపైన స్పష్టత రాబోతోంది. మరో 4 రోజుల్లో మార్చి 4వ తేదీలోపు స్పష్టత ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎన్నికలకు ముందే, షెడ్యూల్ కన్నా ముందే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును అధిష్టానం ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం, అలాగే కొనసాగింపుగా పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరగబోతోంది. సో దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మొదటి విడత జాబితాలోనే ఎక్కువ మంది అభ్యర్థుల లిస్టు ఉండే విధంగా బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా 6 నుంచి 8 స్థానాలను ముఖ్యంగా ఒకవేళ పొత్తులో భాగంగా ముందుకు వెళ్తే కనుక ఇటు బీజేపీ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అరకు, రాజమండ్రి, అలాగే నరసాపురంతో పాటుగా ఏలూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, అలాగే హిందూపురం లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇటీవల పురంధేశ్వరి ఢిల్లీ వచ్చినప్పుడు కానీ, ఇటు రాజ్నాథ్ సింగ్ ఇటు రాష్ట్రంలో కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు కానీ రాష్ట్రానికి సంబంధించి అభ్యర్థులు, ఆశావాహుల జాబితాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే త్వరగా ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ, ఇటు ఏపీలో అసెంబ్లీ అలాగే లోక్సభ 2 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, సో ఒకవేళ పొత్తుల్లో వెళ్లాలా లేక సొంతంగా వెళ్లాలా అన్న అంశానికి సంబంధించి త్వరగానే ఒక ప్రకటన చేస్తే అది పార్టీకి అనుకూలంగా ఉంటుంది, గెలుపు అవకాశాలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే ఇటు త్వరితగతిన ముఖ్యంగా మరో 3-4 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ మరో ముఖ్యంగా మార్చి 2వ వారంలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ లోపే పొత్తులకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని భావిస్తుంది. అలాగే తెలంగాణ పర్యటన, ప్రధాని మోడీ 3-4 తేదీల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారు కాబట్టి ఆ లోపే ఢిల్లీలో ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇరువురు నేతలు కూడా ఇటు ప్రధాని మోడీని కలవడం, బీజేపీ అగ్రనాయకత్వంతో కలిసి ఢిల్లీ వేదికగానే ఒకవేళ పొత్తులపై గనక నిర్ణయం తీసుకుంటే గనక ఇక్కడి నుంచే ఒక ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. చర్చలు సఫలీకృతిస్తే గనక ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కలిసి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో ఢిల్లీ వేదికగానే ఒక ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా ఇటు ఢిల్లీ వచ్చిన తర్వాత ఇప్పటికే వారి అభిప్రాయాలన్నింటినీ కూడా జాతీయ నాయకత్వానికి ఒక్కొక్కరుగా బీజేపీ నేతలంతా కూడా సీల్డ్ కవర్ లో అందజేయడం జరిగింది. పొత్తులతో ముందుకు వెళ్లాలా, సొంతగా పోటీ చేయాలా అన్న అంశాలకు సంబంధించి సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కేంద్ర ఇంటెలిజెన్స్ ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కానీ ఎవరు గెలిచే అవకాశం ఉంది. సో 2014లో విన్నింగ్ కాంబినేషన్ గా ఉంది జనసేన, టీడీపీ, బీజేపీ. సో అది మళ్ళీ రిపీట్ అవుతుందన్న అంచనాలు. సో వీటన్నిటిని బేరీజు వేసుకుని వైఎస్ఆర్సీపీని దూరం పెట్టడానికి, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఇటు కూటమిలో జత కట్టడానికి కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే కొంత ఈ పొత్తుల ప్రకటన పైన ముఖ్యంగా నిర్ణయం పైన కొంత ఆలస్యం అవుతూ వస్తున్న పరిస్థితి ఉంది. సమదూరం పాటించాలా, టీడీపీ, వైసీపీకి సొంతగా పోటీ చేసి తమ బలాన్ని పెంచుకోవాలా, ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవాలా, సో ఈ ఆలోచనలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఉంది. సో అందులో భాగంగానే పొత్తులకు సంబంధించి నిర్ణయం పైన కొంత ఆలస్యంగా ముఖ్యంగా ప్రకటన అనేది ఆలస్యం అవుతుంది. అయితే మరో 3-4 రోజుల్లోనే రేపు కేంద్ర ఎన్నికల కమిటీ అలాగే పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా ఉంది కాబట్టి సో ఏపీకి సంబంధించిన పరిణామాలపైన కూడా ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డాని చంద్రబాబు కలిసి వెళ్ళడం జరిగింది. సో వారికి ఆ భేటీకి సంబంధించిన విషయాలు కూడా ప్రధాని మోడీకి అమిత్ షా అలాగే జేపీ నడ్డా బ్రీఫ్ చేసే అవకాశం ఉంది రేపటి ఎన్నికల కమిటీ అలాగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో. తదుపరి ముఖ్యంగా పొత్తులకు సంబంధించి మోదీ సమ్మతితో ముఖ్యంగా పొత్తులతో ముందుకు వెళ్లాలా లేక సొంతగా పోటీ చేయాలా, ఈ అంశాలపైన ఈ 3-4 రోజుల్లోనే స్పష్టత అనేది రాబోతోంది. రైట్ గోపి.